గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మరి ఎందుకు బయటకు వచ్చారు? జగన్ నాన్న ఎవరో సీఎం ఉన్నారు కదా రాజశేఖర రెడ్డి అతను ఉన్నప్పుడు కావాలి 2006లో పేపర్ ప్రకటనలు ఇచ్చారు. బయటకు వచ్చేయండి, జనజీవన్లో కలిసిపోండి, మేము జాబ్ ఇస్తాము, నెక్స్ట్ మీకు ఏమీ హాని కాకుండా చూసుకుంటాం అనేసి చెప్పారు. చెప్పిన తర్వాత వచ్చి బయటకు వచ్చాము. ఎవరి ద్వారా వచ్చారు బయటికి? ఎక్కడ కలిసారు? నేనైతే ఎవరి దొరకు రాలేదు సార్, సింగిల్గానే వచ్చాను. నాకు కాలు చేతులు వాసిపోయింది. వచ్చి డైరెక్ట్ ఒక 3 days కావాలి చింతపల్లి హాస్పిటల్కి చూపించుకున్నాం. చూపించుకొని రిటర్న్ వెళ్ళిపోదాం అనుకున్నాం. అప్పుడేమో పేపర్లో మొత్తం చూసి అందరు వచ్చేయమంటున్నారు కదా, జాబ్ ఇస్తామంటున్నారు, ఎందుకు వెళ్ళిపోతారు మళ్ళీ. నేను యాక్చువల్గా ఆ రోజు వెళ్ళిపోతాను మళ్ళీ రిటర్న్ లోపలికి. రిటర్న్ నేను ఆ రోజు వెళ్ళిపోవాలి. అప్పుడేమో హోమ్ గార్డ్ ఒక అతను ఉంటాడు గిరి, అతను సపోర్ట్ చేశాడు నాకు. నువ్వు వచ్చేస్తానంటే జాబ్ ఇప్పిస్తాను, వచ్చేయరా అన్నాడు. వచ్చేయరా, మేము జాబ్ చేస్తున్నాం కదా, జాబ్ ఇస్తారు, అన్నీ ఇస్తారు గవర్నమెంట్, వచ్చే అన్నాడు. అతను లోపల నుంచి వచ్చాడు, కాకపోతే బయట నన్ను కలిశాడు. అప్పుడేమో వచ్చేయంటే లేదురా నేను రాను, వెళ్ళిపోతాను నేను లోపలికే, నాకు ఉండాలనిపించట్లేదు అన్నాను. ఇక్కడ ఉంటే అలవాటు అవుతుందిరా, నువ్వు లోపల ఉన్నావు కదా, లోపల ఉండి మళ్ళీ బయటకు రాస్తే ఉండాలనిపించదు, అలాగే అనిపిస్తుంది. కొన్ని రోజులు, ఒక వారం రోజులు, 10 రోజులు ఇక్కడ ఉండాలనిపిస్తుంది అనేసి అన్నాడు. మేము సరెండర్ అయిపోయాం సార్ వైజాగ్ ఎస్పీ ఆఫీస్ దగ్గర. అప్పుడు ఎవరో 2006లో వినీత్ సార్ ఎవరో ఉండేవాళ్ళు సార్, పేరు సరిగ్గా గుర్తులేదు. సరెండర్ అయిపోయిన తర్వాత మీరు రావాల్సిన ఇచ్చారా? రావాల్సింది 25,000 ఎంత రివార్డ్ ఉందట సార్, మాకైతే ఏమి ఇవ్వలేదు. 5,000 క్యాష్ ఇచ్చారు, చెక్ కాదు, క్యాష్ ఇచ్చారు. నెక్స్ట్ జాబ్ ఇస్తామని 1 సంవత్సరం 2 సంవత్సరాలు తిప్పించుకున్నారు. తిప్పించుకుంటే నిజంగా జాబ్ ఇచ్చారనేసి మళ్ళీ నక్సలైట్లో వచ్చి మా ఇల్లంతా కొట్టేసి ధ్వంసం చేసి బాంబు పెట్టి బ్లాస్టింగ్ చేశారు. ఎందుకంటే బయటికి వెళ్ళిపోయింది జాబ్ ఇస్తామనగానే అనేసి. జాబ్ చేయట్లేదు అన్న సంగతి తెలియదు. అప్పుడేమో వచ్చి బ్లాస్టింగ్ చేశారు, ఇల్లంతా పోయింది. అప్పుడేమో ఈ ఇంటికాడ ఉన్న సామాన్లు ఉంటాయి కదా, వండుకునేవి తినేవి, ఇవన్నీ చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు మొత్తం పట్టుకుపోయారు. నేను పాడేరులో ఉన్నాను సార్, అప్పుడు పాడేరులోనే ఉన్నాను. అప్పుడు తర్వాత వెళ్ళి పోలీసులు కలిసారా? సార్ ఇల్లు పోయింది, నాకు పోయిందని కలిసాను సార్. ఏమన్నారు? చేద్దాము చూద్దాం అన్నారు. అంటే అప్పటి నుంచి మరి మీరు రోజు ఎలాగా గడుస్తుంది ఇక్కడ? ఇక్కడైతే ఇప్పుడైతే మేము డైలీగా ఏదో పనికి వెళ్తున్నాం సార్, తింటున్నాం అంతే. 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడైతే చచ్చిపోలేను, వెళ్ళిపోలేను, ఉండలేను. అది చచ్చిపోవాలంటే ఇప్పుడు పిల్లలు అడ్డొచ్చేస్తున్నారు. ఎందుకు చనిపోవాలంటా? నేను ఇక్కడ ఉండి కూడా వేస్ట్ కదా సార్. ఎందుకు? 2 పిల్లలు ఉన్నారు కదమ్మా, వాళ్ళకి చూడాలి కదా నువ్వు. అవును సార్, వాళ్ళ కోసమనే బతుకుతున్నాను, లేకపోతే చచ్చిపోవాలి. ఆయన ఏం చేస్తారు మీ వారు? మా ఆయన లేదు సార్, పచ్చకామర్లు వచ్చి నర్సీపట్నం కూడా చనిపోయారు. ఆయనకి హోమ్ గార్డే, అతను కూడా హోమ్ గార్డే. అప్పుడేమో మీ ఆయనకి జాబ్ ఇచ్చాము, నీకెందుకు ఇస్తామన్నారు. మా ఇద్దరు జమాలు వచ్చినప్పుడు ఇద్దరికి మా ఆయన జాబ్ మా ఆయనకే ఉంటుంది, నా జాబ్ నాకే ఉంటుంది. నేను ఎన్ని దిక్కులు తిరిగినా నాకు అనవసరం, వాళ్ళకి అనవసరం. అప్పుడు నా జాబ్ నాకు ఇవ్వాలి. ఒకసారి వెనక్కి వెళ్దామా? అడవిలో మీకు ఆకలి వేస్తే ఏం తినేవారు? చింతపండు అవేనా, లేదా ఇంకేం? చింతపండులో అయితే దొరుకుతాయి సార్, దొరకదు. మరి ఏం తినేవారు? కాకపోతే ఇవి ఉంటాయి కదా పల్లీలు వేపుకొని ఉండల్లాగా చేసుకోవడం, ఆకలి బాగా వేసినప్పుడు తినడం, ఒక 2 తినేసి నీళ్ళు తాగడం. అవి కూడా దొరకలేదు అనుకో అప్పుడు? అవి కూడా తాగినప్పుడు అయితే ఇంకా ఊట ఉంటుంది కదా, ఊట నీళ్ళే. వారానికి ఎన్ని రోజులు తినేవారు అక్కడ? వారానికి అయితే రోజు తింటాం సార్. యాక్చువల్గా అయితే వారానికి 2-3 days మాత్రంకే తిండి తిప్పలు ఒక్కొక్కసారి ఉండదు. ఊర్లో అందుబాటులో లేనప్పుడు, ఒకవేళ ఎన్కౌంటర్లు జరిగినప్పుడు కానీ బ్యాగులు జల్లేసుకున్నామంటే బ్యాగుల కాడ ఉంటుంది కానీ అన్నీ అస్సలు ఏం దొరకదు. అప్పుడు అనిపించింది ఎందుకు వచ్చారు అడవిలో? అసలు అనిపించదు సార్. ఎందుకంటే మాతో పాటు ఇంకా ఉన్నారు కదా సార్, వాళ్ళ దగ్గర ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర ఎందుకు ఈ కష్టాలు అనిపించలేదు? అనిపించదు సార్. ఇప్పుడు ఆ కష్టం ముందు ఇప్పుడు పిల్లలతో అక్కడ బెటర్ సార్. ఇప్పుడు ఎంత కష్టపడినా అక్కడైతే ప్రజల కోసం కాబట్టి అనిపించదు. ఎందుకంటే ఇక్కడ అనుకో, ఇప్పుడు పెంచిన సరే, ఇప్పుడు నా 2 పిల్లలు తప్ప నేను వేరే వాళ్ళని ఎవరిని చూసుకోలేను, ఎవరి దగ్గర వెళ్ళి మాట్లాడలేను. కలిసి అధికారులు ఏమంటున్నారు? అధికారులు వచ్చి చేస్తాము, ఈ రోజు రేపు చూస్తాము అంటున్నారు తప్ప చెయ్యట్లేదు. నిర్మల అలియాస్ సీతక్క
అడవిలోంచి బయటకు వచ్చారు, ఇక్కడ ప్రభుత్వం ఆదుకుంటారు అనుకున్నారు కానీ ప్రభుత్వం ఆదుకోలేదంటే ఆవిడ చెప్తున్నారు. ఆవిడకి కేవలం 2 పిల్లలకు సాకడానికే చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఆవిడకి సపోర్ట్ చేయడానికి పాడేరులో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి ఆమెను ఏ విధంగా వాళ్ళు ఆదుకుంటున్నారు, ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏం కావాలి విషయాల్ని వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పాడేరులో ఇప్పుడున్న నిర్మల అలియాస్ సీతక్కకి ఏ విధంగా సహకరిస్తున్నారో, పాడేరులో ఇంకెంతమంది మాజీ మావోయిస్టులు ఉన్నారో, వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఏ విధంగా మహిళా సంఘాలు సపోర్ట్ చేస్తున్నారనే విషయం అంతా మాట్లాడడానికి లతా కుమారి గారితో పాటు రాణి ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. నమస్తే లతా కుమారి గారు. ఇప్పుడు చాలా మంది ఇక్కడ కనిపిస్తుంటారండి. ఒకప్పుడు మంచి ప్రాంతమే కానీ ఇక్కడ కొన్ని భావజాల ప్రభావంతో లోపలికి వెళ్ళారు. తర్వాత ఇప్పుడు బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలు అందట్లేదని కొంతమంది చెప్తున్నారు. ఆ విధంగా ఇప్పుడు నిర్మల అలియాస్ సీతక్కతో పాటు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా మీరు సహకరిస్తున్నారు? నిర్మల గారితో ఒక 2-3 మాకు కొంచెం మంది కాంటాక్ట్లోకి వచ్చారు సార్. ఫస్ట్ ముందుకు వచ్చింది ఏంటంటే తనే సీతక్క గారే వచ్చారు. వచ్చి నాకు ఇలాగా ఇన్ని సంవత్సరాలుగా నేను దళంలో పనిచేసి చాలా రోజులుగా మేము వెనకబడిపోయాం, ఇప్పుడు తినడానికి కూడా ఉండడానికి కూడా ఏమీ లేదు, నాకు 2 పిల్లలు ఉన్నారని రాణి అక్క దగ్గరికి వెళ్ళారు. రాణి అక్క దగ్గరికి వెళ్ళగానే తను ఒక పేపర్ స్టేట్మెంట్ అన్నది ఇప్పించింది. ఫస్ట్ పేపర్ స్టేట్మెంట్ అన్నది ఇప్పించి ఇలా వెనకబడిపోయారు, దళం నుండి బయటకు వచ్చారు, కనీసం తినడానికి ఉండడానికి కూడా ఏమీ సహకరించలేదు ప్రభుత్వం అని చెప్పి తన పేపర్ స్టేట్మెంట్ ద్వారా చాలా సంవత్సరాల తర్వాత వెలుగులోకి వచ్చింది సార్. అందుకే తనకు ఒక ఉండడానికి కానీ తినడానికి కానీ ప్రభుత్వం సహకరించాలని చెప్పి మేము పోరాడుతున్నాం. రాణి గారు చెప్పమ్మా, మీరు సీనియర్ ఇందులో. ఇక్కడ ఇటువంటి అమాయక మహిళలు ఆదివాసులు ఎంతమంది ఉండొచ్చు ఇక్కడ? చాలామంది ఉత్తరాంధ్ర అంటేనే ఉద్యమాలకు పుట్టినిల్లు, మీకు తెలుసు. అందులో అల్లూరి సీతారామరాజు జిల్లా అంటే అల్లూరి స్ఫూర్తితోని ఎంతోమంది ఉద్యమకారులు ఇక్కడ పుట్టినటువంటి పరిస్థితి మీరు చూస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా చెప్పాలంటే ఇది మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి లేదు, అలా అనుకోవడానికి కూడా ఏం లేదు. ఉద్యమాలు అన్నవి ఎప్పుడు కూడా ఆగవు. మా ప్రజల మనసుల్లో భావజాలం అన్నది ఎవరు కూడా చంపలేరు దాన్ని. అలాగని నా అభిప్రాయం. కాబట్టి ఎంతోమంది త్యాగాల ఫలితం ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి అణచివేత కానీ దోపిడీ వ్యవస్థ కానీ దీనికి వ్యతిరేకంగా అడవులు బాట పట్టినటువంటి సీతక్క లాంటి వ్యక్తులు ఇంకొంతమంది ఉన్నారు. అయితే ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే వీళ్ళు పట్టుబడవచ్చు, స్వచ్ఛందంగా లొంగిపోవచ్చు. నేనేం మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం కానీ పోలీస్ యంత్రాంగం కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి త్యాగాలను గుర్తించి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళని ఆదుకోకపోవడం వల్ల తిరిగి మళ్ళీ ఉద్యమం వైపు ఆకర్షితులు అవడానికి దాదాపుగా అవకాశం ఉండొచ్చు కదా. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళ స్థితిగతుల మీద ఖచ్చితంగా ప్రభుత్వం అన్నది ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి, వాళ్ళ స్థితిగతుల మీద ఖచ్చితంగా స్పందించాలి. అయితే గతంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో సీతక్క గారు, కామ్రేడ్ సీతక్క గారు నా దగ్గర రావడం జరిగింది. మరి మేమేంటంటే గతంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ సుమితి గారిని కలవడం జరిగింది. అక్కగారికి ప్లేస్ కూడా ఇవ్వడం జరిగింది. అది అనివార్య కారణాల వల్ల చిన్న సమస్యలో ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారిని కలిసాము. ఈ లోపల ఎలక్షన్ రావడం, ఎలక్షన్ కోడ్, దీనివల్ల ఏంటంటే మళ్ళీ మేము మాట్లాడలేకపోయాము. నేను అదే బాధపడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉత్తరాంధ్రలోని ఇటువంటి ఉద్యమకారులు పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. ఇటువంటి వాళ్ళు ప్రభుత్వం ఆదుకోకపోవడం దురదృష్టం కాదమ్మా. ఇక్కడ ప్రభుత్వం చాలా పథకాలు తీసుకొస్తుంది. ఇక్కడున్న ప్రజలు ఎవరు కూడా ఆ భావజాలం వైపు తిరగకుండా ఉండడానికి కొత్త పథకాలు తీసుకొస్తున్నాం. యువతకి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం. మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. మరి మీరు చెప్తుంది దానికి వ్యతిరేకంగా అనిపిస్తుంది. ఎక్కడ అమలు జరగలేదు కదండి. అమలు జరిగితే దానికి ఉదాహరణ సీతక్క కదా. ఇంకా చాలా మంది 2-3 ఉన్నారు. 2-3 కాదు, ఇంకా ఉంటారు, ఒక 10 మంది వరకు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఇటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. అది ఎక్కడుంది? పేపర్ మీద ఉన్నాయంటారా? అంతే కదా, చూపించాలి కదా. ఇప్పుడు తిన విషయంలోనే చూపించండి. కనీసం ఒక ఉద్యోగం కానీ, ఒక ఇల్లు కానీ, మహిళలకు అవకాశాలు కానీ ఎక్కడున్నాయండి? అవి మాటల్లోనే తప్ప. కుటుంబ పోషణ చేస్తున్నారు. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు వారి స్థితిగతుల మీద వాళ్ళు ఎప్పటికప్పుడు పరిశీలన చెయ్యాలి. కూలి పని చేసుకొని బ్రతుకుతున్నటువంటి పరిస్థితి అండి, ఇది బాధాకరం కదా. అంటే ఏం చేస్తే ఇక్కడున్న ప్రజలు, ఇక్కడున్న యువత అని అటుపై వెళ్ళకుండా ఉంటారు? ఉద్యోగ అవకాశాలు కల్పించాలండి. ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు లేనప్పుడు మాత్రమే, ఉపాధి అవకాశాలు లేనప్పుడు మాత్రమే యువత ఉద్యమాల బాట పడుతున్నారు. ఆ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తే ఉద్యమాల బాట ఎందుకు పడతారండి? అంటే ఉద్యోగాలు కల్పించినా మరి కొంతమంది
కావాలనే యువతని అటువైపు తీసుకువెళ్ళడానికి ఆ భావజాలను రుద్దుతున్నారు అన్నది పోలీసుల వాదన. అలా ఎందుకు ఉంటుంది సార్? ఇక్కడ ఉన్నటువంటి దోపిడీ వ్యవస్థ, దౌర్జన్యాలు, అవినీతి అక్రమాలు ఇవన్నీ ఉంటాయి కదా సార్ సమాజంలో. దానికి వ్యతిరేకంగా కూడా యువత ఖచ్చితంగా ఉద్యమం వైపు ఆకర్షింపబడొచ్చు. అంటే ఇప్పుడు ఇటువంటి సమస్య మరొకసారి రాకుండా, అంటే గతంలో మీరు అన్నట్లుగా ఏఓబి, పాడేరు, అరకు ఈ ప్రాంతం అంతా కూడా మావోయిస్ట్ పార్టీకి పెట్టిన కోట. ఇప్పుడు క్రమేపీ ప్రజల నుంచి పార్టీ దూరం అయింది. అంటే ప్రజలకి పార్టీకి మధ్యన గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడెక్కడ లేదు కాబట్టి మరొకసారి ఆ ఉద్యమం ఇటువైపు రాకుండా ఉండి ఈ పాడేరు, అరకు అంటే ఏఓబి ప్రాంతం ప్రశాంతంగా ఉండి ఒక మంచి పర్యాటక కేంద్రంగా ఉండి ఇక్కడున్న యువత అందరికీ ఉద్యోగాలు రావాలి, మంచి ప్రశాంత వాతావరణం రావాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి ప్రభుత్వం? ప్రభుత్వానికి మేము ఇచ్చే సలహా అంటే ఏం లేదు సార్. ఇప్పుడు ఈరోజు గిరిజన ప్రాంతం అంటే విశాఖ ఏజెన్సీ అని, అంటే ఇప్పుడు ఈరోజు అల్లూరు సీతారామరాజు జిల్లా మొన్న విడిపోయింది, కానీ గతంలో విశాఖ ఏజెన్సీ అంటే మంచి గుర్తింపు. మీరు అన్నట్టుగా పార్టీకి, మావోయిస్ట్ పార్టీకి ఏఓబి అంతా కూడా మంచి పట్టున్న ఏరియా. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే గిరిజన ప్రాంతం అంటే చాలా ఇష్టం ప్రభుత్వానికి, గిరిజనులు అంటే చాలా ఇష్టం. గిరిజన సమస్యల మీద నిరంతరం ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ చెప్తూ ఉంటారు. ఈ రోజు కూడా అంటే చాలా టెక్నాలజీ పెరిగింది సార్. ఒకప్పుడు కీప్యాడ్ సెల్ ఫోన్లు కూడా మా దగ్గర ఉండేటువంటి పరిస్థితి ఉండేది కాదంటే నాకైతే తెలియదు. నా చిన్నతనం నుంచి నేను గిరిజన ప్రాంతంలో పెరిగాను కాబట్టి చెప్తున్నాను. కానీ ఈ రోజు ఏంటంటే కంప్యూటర్ కానీ సెల్ ఫోన్లు ప్రతిదీ అందుబాటులోకి వచ్చింది. కానీ ఈ రోజు కూడా డోలీ వ్యవస్థ ఎందుకుంది సార్ గిరిజన ప్రాంతంలో? అధికార యంత్రాంగం ఎక్కడుంది? రక్తహీనత ఎందుకు ఉంది సార్? రక్తహీనతతో వందలాది మంది విద్యార్థులు చనిపోతున్నటువంటి పరిస్థితి ఈరోజు కూడా గిరిజన ప్రాంతాల్లోనే మనం చూస్తున్నాం. మేము రోజు ఉద్యమాలను ఈరోజు కూడా అడవుల్లో కాకపోయినా ఊర్లో అన్నా కూడా ఉద్యమాలు ఖచ్చితంగా కొనసాగుతున్నాయి. డోలు వ్యవస్థ ఎందుకు నిర్మూలన చేయలేకపోయారు? దీని మీద ఎందుకు ఒక కమిటీ వేయలేకపోయారు? ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అదే సార్, ఇటువంటివన్నీ కూడా ఏదైతే ఇక్కడ వెనుకబాటుతనం ఉందో దీని మీద ప్రభుత్వం ఒక కమిటీని వేయాలి. గిరిజన ప్రాంతం మీద ప్రత్యేక దృష్టి ఉంది, మాకు గిరిజనులు అంటే అభిమానం అంటున్నారు కదా, మరి ఎందుకు గిరిజన హక్కులు కానీ గిరిజన చట్టాలను కానీ ప్రభుత్వం కాపాడలేకపోతుంది? ప్రజలకు సౌకర్యాలు కల్పించలేకపోతుంది? అవన్నీ చేస్తే ఖచ్చితంగా విద్య, వైద్యం కూడా చాలా ప్రాధాన్యం సార్. అవన్నీ చేస్తే యువత అటువైపు వెళ్లకుండా ఉంటుంది అంటారా? దాదాపుగా ఉండొచ్చేమో. అంటే ఇవన్నీ సదుపాయాలు పెట్టిన తర్వాత కూడా అటువైపు వెళ్తారంటారా, వెళ్లకుండా ఉంటారా? వెళ్తే వెళ్ళొచ్చు సార్. ఇప్పుడు భావజాలాన్ని ఎవరు ఆపలేరు కదా సార్. ఓకే, ఇంకొక విషయం, గిరిజన ప్రాంతంలో కుటుంబ నియంత్రణ తీసుకొచ్చి మగవారికి ఎక్కువగా కుటుంబ నియంత్రణ చేపిస్తున్నారు కొంతమంది పోలీసులు. దానివల్ల జరిగే పరిణామాలు మంచి అంటారా, చెడు అంటారా? నాకైతే అది చెడుగానే అనిపిస్తుంది సార్. అవసరం లేదు కదా ఇదంతా, అది మీకే తెలియాలి. ప్రభుత్వ పథకాలు కింద స్థాయి వరకు వస్తే ఖచ్చితంగా యువతలో మార్పు వస్తుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మీరు అంటున్నారు. ఓకే, ఇక్కడ గతంలో ఉన్న పరిస్థితులు తీసుకుంటూ మీరు కూడా పార్టీకి అనుబంధంగా పనిచేశారు కాబట్టి పార్టీ మీద ఉన్న ప్రేమతో ఒక మంచి పాట పాడండి. మీరు అన్నట్లుగా ఏంటంటే డైరెక్ట్గా ఎప్పుడు కూడా మేము వర్క్ చేయలేదండి. సానుభూతి పరులుగా మాకు ఆల్రెడీ ఒక ముద్ర ఉంది. మాకు ఇష్టం కమ్యూనిస్ట్ భావజాలం అంటే, ఎర్రజెండా అంటే మేము ప్రాణం ఇస్తాం. నేను ఉత్తరాంధ్ర మన ఉద్యమకారులు వంగపండు అన్నగారితో కూడా పాట పాడాను, పనిచేశాను. వచ్చిందన్న నక్సల్ బరి మన పల్లెకొచ్చినాదన్న నక్సల్ బరి, వచ్చిందన్న నక్సల్ బరి మన ఊరికొచ్చినాదన్న నక్సల్ బరి, ఊరు ఊరు తిరుగుకొని నక్సల్ బరి మన ఊరికొచ్చినాదన్న నక్సల్ బరి, పల్లె పల్లె తిరుగుకొని నక్సల్ బరి మన పల్లెకొచ్చినాదన్న నక్సల్ బరి, వచ్చిందన్న నక్సల్ బరి మన పల్లెకొచ్చినాదన్న నక్సల్ బరి. సూపర్. ఏఓబి ప్రాంతం మరొకసారి కాల్పుల మూత జరగకుండా ఉండాలంటే, ఈ ప్రాంతంలో ప్రజలతో పాటు యువత అందరూ కూడా అభివృద్ధి బాటలు నడవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలు కింద స్థాయికి రావాలంటున్నారు ఇక్కడున్న అక్కలు. వీళ్ళు చెప్తున్నట్లుగా కేవలం పేపర్ మీద ప్రకటన కాకుండా కింద స్థాయికి వచ్చి ఎప్పటికప్పుడు వాళ్ళు మార్పు తీసుకొస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు మన పక్కనున్న మాజీ అక్కకు చూస్తుంటే 2006లో ఆమె లొంగిపోయిన ఇంతవరకు ఆవిడ రావాల్సిన పథకాలు రాలేదు కాబట్టి ఇటువంటి వాళ్ళకి ఒక్కోసారి జీవితం మీద విరక్తి పట్టి తిరిగి అడవి ఓట పట్టడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి సంఘటనలు తిరిగి జరగకుండా ఉండాలంటే ఇప్పటికున్న అధికారులు ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్స్ అన్ని ఇవ్వాలి, ప్రభుత్వ పథకాల కింద స్థాయికి రావాలి, ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంటే ఇకపై రాబోయే కాలంలో పాడేరు కానీ అల్లూరు సీతారామరాజు జిల్లా ఖచ్చితంగా అభివృద్ధికి దగ్గరగా ఉంటుంది, పర్యాటక ప్రాంతంగా ఉంటుందంటూ వీళ్ళు చెప్తున్నారు.
ఇది ఇప్పుడున్నగా మన నిర్మల అలియాస్ సీతక్కతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.